నంద్యాల జిల్లా డోన్పట్నంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు కె రామాంజనేయులకు ఘన సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నక్కి రామన్న భవన్లో నిర్వహించిన వేడుకలో ఆయనకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా అభినందనలతో సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో రామాంజనేయులు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చి సన్మానించిన పార్టీ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కనబెట్టి కార్పొరేట్ లాభాల కోసం పనిచేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని, ప్రధాని మోడీ మిత్రుడైన అదానీ, అంబానీలకు దేశ సంపదను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, ఉపాధి హామీ పథకం నిధులు సమయానికి విడుదల కావడం లేదని రామాంజనేయులు పేర్కొన్నారు. డోన్ ప్రాంతంలో ఇప్పటికీ భూస్వామ్య పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ఈ విషయంలో పార్టీ తరపున ప్రజా ఉద్యమాలను మరింత బలపరుస్తామని చెప్పారు. సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ